dear student. Today I discuss about bipolar junction transistors, diode equivalent circuits, BJT గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. యు సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, చూడండి ట్రాన్సిస్టర్. సో ట్రాన్సిస్టర్ construction, we have the two types of transistors. It is the three layer semiconductor device consisting of two types, n type material, p type material ద్వారా తయారు చేసే ట్రాన్సిస్టర్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఒకటి, పిఎన్పి ట్రాన్సిస్టర్ అనేటివి మనకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అంటే టూ ఎన్ టైప్ మెటీరియల్ మధ్య పీ టైప్ మెటీరియల్ మనము కనెక్ట్ చేసినట్లయితే, ఆ రెండింటి మధ్య మనం ఫిక్స్ చేసినట్లయితే దానికి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఏర్పడుతుంది. ఒకవేళ ఇన్ కేస్ పీ టైప్ మెటీరియల్ మధ్య ఒక ఎన్ టైప్ మెటీరియల్ కనెక్ట్ చేస్తే పిఎన్పి ట్రాన్సిస్టర్ ఏర్పడుతుంది. అంటే పిఎన్పి ట్రాన్సిస్టర్స్లో హోల్స్ మెజారిటీ క్యారియర్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ మైనారిటీ క్యారియర్స్లో ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో ఎలక్ట్రాన్స్ మెజారిటీ క్యారియర్స్ ఉంటాయి, హోల్స్ అనేది మైనారిటీ క్యారియర్స్లో ఉంటాయి అన్నమాట. ఇవి మనకు టూ టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అనమాట. ఓకే, ఇవి మనకు యాక్చువల్గా వీటిలో హోల్స్ కరెంట్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఉంటుంది. వీడు ఎలా ఉంటాయి ఓ ట్రాన్సిస్టర్స్ చూడండి. ఇక్కడ మనకు పిఎన్పి ట్రాన్సిస్టర్స్, దీన్ని ఏమంటారంటే బేస్ అంటారు. దిస్ ఈజ్ ద కలెక్టర్, దిస్ ఈజ్ ద ఎమిటర్ అనమాట. సో దీనిలో ఎన్ టైప్ యొక్క విడ్త్ ఎంత ఉంటుంది అంటే 0.001 ఇంచెస్ ఉంటుంది, 0.15 ఉంటుంది. అంటే ఎమిటర్కి కలెక్టర్ మధ్య విడ్త్ అనమాట. సో ఇక్కడ ఎమిటర్ సైడ్ వోల్టేజ్ ఉంటే దాన్ని ఎమిటర్ వోల్టేజ్ అని, ఒకవేళ కలెక్టర్ సైడ్ వోల్టేజ్ ఉంటే దాన్ని కలెక్టర్ వోల్టేజ్ అంటారు. ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్. అదే సిమిలర్గా ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అంటే సేమ్ ఇక్కడ పీ టైప్ 0.01 ఇంచెస్ తీసుకోవాలి, 0.15 తీసుకోవాలన్నమాట. సేమ్ ఇక్కడ ఎమిటర్ సైడ్ ఎమిటర్ వోల్టేజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి నెగిటివ్ పొలారిటీ అనేది బేస్కి కనెక్ట్ చేయి ఉంటుంది, ఈ పాజిటివ్ పొలారిటీ వచ్చి పీకి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ రివర్స్ అనమాట, ఎమిటర్కి నెగిటివ్ కనెక్ట్ అయి ఉంటుంది, ఇక్కడ ఈ బేస్కి వచ్చి పాజిటివ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇది మనకు ఎన్పిఎన్ అండ్ పిఎన్పి ట్రాన్సిస్టర్స్. సో ఈ ట్రాన్సిస్టర్స్ ఈజ్ రిప్రజెంటేషన్. చూడండి ఇక్కడ కలెక్టర్ నుంచి ఎమిటర్ వైపు కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఎలా ఉంది, ఇది కలెక్టర్ నుంచి ఎమిటర్ వైపు కరెంట్ ఫ్లో అవుతూ ఉందన్నమాట. అంటే కరెంటు 100 ఆంపియర్స్ కరెంట్ ఇట్లా ఫ్లో అవుతూ ఉంటే బేస్ సైడ్ ఓన్లీ 2 ఆంపియర్స్ ఫ్లో అయ్యి కరెంటు 98 ఆంపియర్స్ అంతా ఎమిటర్ సైడే వస్తుంది. కాబట్టి మెజారిటీ దీన్ని కలెక్టర్ టు ఎమిటర్ రిప్రజెంటేషన్ అంటారు. ఒకవేళ ఎమిటర్ నుంచి కలెక్టర్ సైడ్ ఫ్లో అవుతూ ఉందనుకోండి, అటు బేస్ సైడ్ ఓన్లీ 2 ఆంపియర్స్ ఫ్లో అయ్యి కలెక్టర్ సైడ్ 98 ఆంపియర్స్ ఫ్లో అవుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని పిఎన్పి ట్రాన్సిస్టర్ అని, దీన్ని ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫిగర్స్ అనమాట. ఇవి ట్రాన్సిస్టర్స్ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు. ఈ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో కలెక్టర్ నుంచి బేస్ ఎమిటర్ సైడ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడైతే ఏమవుతుంది, మనకు ఎమిటర్ నుంచి బేస్ సైడ్ కలెక్టర్ సైడ్ కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఈ ట్రాన్సిస్టర్స్ ఇన్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఈజ్ కరెంట్ ఓకే డామినేటెడ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో హోల్స్ని డామినేట్ చేస్తాయి ఎలక్ట్రాన్స్ అనమాట. అది పిఎన్పి అంటే హోల్స్ డామినేట్ చేస్తాయి ఎలక్ట్రాన్స్ని. సో కాబట్టి ఇవి అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఎమిటర్ బేస్ ఎక్కడైతే కలుపబడుతుందో దీన్ని ఎమిటర్ బేస్ జంక్షన్ అంటారు, ఎమిటర్ జంక్షన్ అని, దీన్ని కలెక్టర్ జంక్షన్ అంటారు. ఓకే, ఇక్కడ హోల్స్ చాలా తక్కువగా హోల్స్ అనేది పీలో ఎక్కువ ఉండి ఎలక్ట్రాన్స్ డామినేట్ చేస్తాయి అనమాట. ఓకే, ఏది ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకు చూడండి ఇక్కడ జంక్షన్ ఎమిటర్ వచ్చి మనకు రివర్సల్ బయాస్లో ఉంటుంది. ఇది వచ్చి రివర్సల్ బయాస్లో ఉంటే మనకు రివర్సల్ బయాస్ అనేది ఏర్పడుతుంది అనమాట. అప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది అంటే కట్ ఆఫ్ రీజన్ ఏర్పడుతుంది. ఏమొస్తుంది, కట్ ఆఫ్ రీజన్. కట్ ఆఫ్ రీజన్లో ఇక్కడ కలెక్టర్ కరెంట్ అనేది 0 అయిపోతుంది, బేస్ కరెంట్ కూడా 0 అయిపోతుంది అనమాట. అప్పుడు ఈ సర్క్యూట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట, ఓపెన్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది. ఈ కలెక్టర్ సైడ్ నుంచి కరెంట్ ఫ్లో అవుతూనే ఎమిటర్ సైడ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కలెక్టర్ సైడ్ కరెంట్ ఏమీ లేనప్పుడు ఏమవుతుంది, ఇంకా 0 అవుతుంది. ఈ బేస్ అనేది ఏంటంటే మనం ఒక ట్యాంక్ తీసుకున్నాం అనుకోండి, వాటర్ అనేది మనం ఒక పైప్ ద్వారా ఫ్లో అయినప్పుడు మనం గేట్ వాల్వ్ అనేది పెడతాం కదా, ఆ గేట్ వాల్వ్నే బేస్ అంటాం. కలెక్టర్ నుంచి కరెంటు మనకు ఒక ట్యాంక్ ద్వారా మనకు ఫ్లో అవుతున్నాయి అనుకో, ఎమిటర్ సైడ్ ఫ్లో అవుతూ ఉన్నాయి. ఇక్కడే వాటర్ ఏమీ లేదనుకోండి, ట్యాంకులో టబ్లో మనం ఫుల్ చేయలేం కదా. సో కాబట్టి ఓపెన్ సర్క్యూట్ లాగా అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమి ఐఈ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది, ఐసీ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది. ఓకే, ఫార్వర్డ్ బయాస్ అంటారు. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇవి రెండు ఎప్పుడైతే జంక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ
ఎమ్మిటర్ జంక్షన్, కలెక్టర్ జంక్షన్ అనుకోండి. ఎమ్మిటర్ జంక్షన్ అనుకోండి, ఇది కలెక్టర్ జంక్షన్. ఈ రెండు ఫార్వర్డ్ బయాస్లు ఎప్పుడైతే ఉంటాయో ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుంది అనమాట. అప్పుడు మన కలెక్టర్ ద్వారా ఎమ్మిటర్ సైడ్ కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంది. సో కాబట్టి ఈ మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. యాక్టివ్ రీజన్ అనేటివి, శాచురేషన్ రీజన్, కట్ ఆఫ్ రీజన్ 3 రీజన్స్ ఉంటాయి. ఓకే, ఈ జంక్షన్ బేస్ ఎమ్మిటర్ వచ్చి ఫార్వర్డ్ బయాస్, కలెక్టర్ యొక్క రివర్స్డ్ బయాస్ ఉంటే అది యాంప్లిఫైర్ లాగా పనిచేస్తుంది. శాచురేషన్ రీజన్ అంటే మనకు జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్ ఉండాలి, ఇది కలెక్టర్ అనేది ఫార్వర్డ్ బయాస్ ఉంటే అప్పుడు ఎలక్ట్రిక్ స్విచ్చెస్ లాగా పనిచేస్తుంది. స్విచ్చెస్ ఏమవుతాయి, ఆన్ ఆఫ్ చేయడానికి వీలవుతుంది అన్నమాట. కట్ ఆఫ్ రీజన్ కావాలంటే మనకు బేస్ ఎమ్మిటర్ వచ్చి రివర్స్డ్ బయాస్ ఉండాలి, బేస్ రివర్స్డ్ ఉండాలి, ఇది రివర్స్డ్ బయాస్ ఉండాలి. ఇది డిజిటల్ సర్క్యూట్స్లో పనిచేస్తుంది. ఇది రివర్స్ యాక్టివ్ మోడ్లో పనిచేస్తుంది. ఇన్వర్టెడ్ రివర్స్డ్ బయాస్, ఫార్వర్డ్ బయాస్ ఉండాలి. ఓకే, ఇలా ఉంటే మనకు అండ్ యాంప్లిఫైర్ విత్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ గెయిన్స్ మనం చేసుకోవచ్చు అనమాట. వోల్టేజ్ గెయిన్ చేయొచ్చు, కరెంట్ గెయిన్ చేసుకోవచ్చు. ఇవి మనకు డయోడ్స్ ద్వారా చూపించాలనుకోండి ఈక్వలెంట్ సర్క్యూట్. చూడండి, పిఎన్పి ట్రాన్సిస్టర్ అయితే ఈ విధంగా డయోడ్స్, క్యాథోడ్, యానోడ్, అంటే ఇది యానోడ్, ఇది యానోడ్, క్యాథోడ్ ఆపోజిట్లో కనెక్ట్ చేసుకుని మధ్యలో బేస్ కనెక్ట్ చేసుకున్నట్లయితే ఈ ట్రాన్సిస్టర్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, డయోడ్స్ రూపంలో రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ యానోడ్ పాజిటివ్ కనెక్ట్ చేసినట్లు వాటి మధ్య బేస్ అనేది కనెక్ట్ చేసుకున్నట్లయితే దీన్ని ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అంటారు. ఓకే, ఇవి డయోడ్ ఈక్వలెంట్ సర్క్యూట్ అంటారు. ఈ డయోడ్ ఈక్వలెంట్ సర్క్యూట్స్ ట్రాన్సిస్టర్ కెన్ బి రిప్రజెంటెడ్ కాంబినేషన్ ఆఫ్ 2 డయోడ్స్ కనెక్టెడ్ బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ చేస్తాం. వెన్ 2 డయోడ్స్ ఆర్ కనెక్టెడ్ గివన్ డయోడ్ ఈక్వలెంట్ సర్క్యూట్ కావాలంటే వర్క్ బీజేటీ. ఓకే, దెర్ ఆర్ నో క్రిటికల్ అండ్ కంటిన్యూటీ బిట్వీన్ 2 డయోడ్స్. సో మధ్యలో బేస్ కనెక్ట్ చేయడం ద్వారా ఈ డయోడ్స్ కూడా మనం బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ చేయడం ద్వారా, ఫ్రంట్ టు ఫ్రంట్ కానీ బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ చేయడం ద్వారా ఇది ట్రాన్సిస్టర్ ఏ విధంగా పనిచేస్తుందో ఇది కూడా అలాగా పనిచేస్తుంది అనమాట. Okay, this is the concept of transistors. Okay, next tomorrow I will discuss new topic. Okay, thank you. Student, today I discuss about transistor యొక్క operations, the operation of NPN transistor under the active region, common base configuration, input and output characteristics. సో ఇవి ఎలా ఉంటాయో అనేది మనం ప్రజెంట్ ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. యూ సీ అండ్ లిసన్ కేర్ఫుల్లీ. సో ఆల్రెడీ వీ నో దట్ ద ఆపరేషన్ ఆఫ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్. ఓకే, సో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ మనం పిఎన్పి ట్రాన్సిస్టర్స్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ తెలుసు. సో ఇప్పుడు ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ యొక్క అండర్ ద యాక్టివ్ రీజన్లో ఉండాలనుకుంటే మనం ఎలా ఉంటుంది, ఇన్ ఏ ట్రాన్సిస్టర్ under active region W2 is greater than W1 or W2 by W1 greater than 1. అంటే 1 కన్నా W2 by W1 అనే రేషియో ఉన్నప్పుడు యాక్టివ్ రీజన్లో ఉంటుందన్నమాట. ఇక్కడ W1 అంటే ఏమి, ఎన్ ట్రాన్సిస్టరు, పి ట్రాన్సిస్టర్, ఇక్కడ ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో, ఎమ్మిటర్ ఇక్కడ జంక్షన్ ఏదైతే ఉందో, ఇక్కడ కలెక్టర్, ఇక్కడ W1, ఇది W2 అన్నమాట. అంటే ఏమి, ఇది మనకు కలెక్టర్, రెసిస్టర్. చూడండి ఇక్కడ మనకు ఇక్కడ దీన్ని బేస్ ఎమ్మిటర్ వోల్టేజ్ అంటారు. చూడండి ఇక్కడ విబిఈ అంటే బేస్కి, ఇక్కడ ఇది ఎమ్మిటర్ అనుకోండి. ఈ మధ్య వోల్టేజ్ని ఏమిది, ఎమ్మిటరు బేస్ మధ్య వోల్టేజ్, ఇది కలెక్టర్ బేస్ మధ్య వోల్టేజ్ అనుకుంటాం. ఇక్కడ ఆర్సి అంటే కలెక్టర్ రెసిస్టెన్స్ అనుకోండి. ఓకే, ఇవి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. మనం ఆల్రెడీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ ద స్మాలర్ ఇన్పుట్ రెసిస్టెన్స్, ఆర్సి అనేది ఒక స్మాల్ రెసిస్టెన్స్ ఇన్ బీజేటీ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ ఈజ్ డ్యూ టు ఏ ఫార్వర్డ్ బయాసింగ్ ఎమ్మిటర్ బేస్ జంక్షన్. అంటే ఈ ఎమ్మిటర్ బేస్ అనేది ఏమంటే ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది, కలెక్టర్ బేస్ వచ్చి రివర్స్డ్ బయాస్లో ఉంటుందన్నమాట. సో కాబట్టి ఎమ్మిటర్ కరెంట్ కావాల్సి వస్తే బేస్ సైడ్ వచ్చే కరెంటు, కలెక్టర్ సైడ్ వచ్చే కరెంటు మనం రెండు యాడ్ చేస్తే ఎమ్మిటర్ కరెంట్కి ఈక్వల్గా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ ట్రాన్సిస్టర్ని మనము ఏం చెప్పుకోవచ్చు అంటే ట్రాన్స్ఫర్ ద రెసిస్టెన్స్గా మనం తీసుకున్నట్లయితే ట్రాన్స్ఫర్ ప్లస్ రెసిస్టర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ద ట్రాన్సిస్టర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బేస్ ఈజ్ అ వెరీ స్మాల్ కరెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనకు కలెక్టర్ నుంచి 100 యాంపియర్స్ బయలుదేరినట్లయితే ఇక్కడ బేస్ నుంచి ఓన్లీ 2 యాంపియర్స్,
అంటే ఇక్కడ 98 ఆంపియర్స్ ఐసీ నుంచి ఉంటే ఇది ఓన్లీ 2 ఆంపియర్స్ మాత్రమే ఉంటుందన్నమాట. అంటే వెరీ వెరీ లెస్ అనమాట వాల్యూ. ఓకే, సో కాబట్టి కలెక్టరు అప్రాక్సిమేట్లీ అంటే దాదాపుగా ఇవి రెండు ఈక్వలెన్స్గా ఉంటాయన్నమాట. ఐసీ ఈజ్ ఈక్వల్ టు ఐఈ రాసుకోవచ్చు. అలాగే కలెక్టర్ వోల్టేజ్ ఎమ్మీటర్ వోల్టేజ్ కన్నా చాలా గ్రేటర్ దాన్లో ఉంటుందన్నమాట. ఇది ఆపరేషన్ ఫర్ ద యాక్టివ్ రీజన్. ఓకే, ద బెస్ట్ రీకాంబినేషన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ గోల్డ్. గోల్డ్ తీసుకున్నాం అనుకోండి, agent is the gold. The in PN transistor be the base current due to the number of holes getting the combined with the incoming electrons అనమాట. ఎక్కడైతే హోల్స్ ఉంటాయో ఇన్కమింగ్ ఎలక్ట్రాన్స్ అన్నీ ఆ హోల్స్లో ఫిక్స్ అవుతాయి అనమాట. ఓకే, సో గోల్డ్. నెక్స్ట్ దెర్ ఆర్ 3 టైప్స్ కరెంట్ ఇన్ ఏ ట్రాన్సిస్టర్. డ్రిఫ్ట్ కరెంట్ ఉంటుంది, డిఫ్యూజన్ కరెంటు, రీకాంబినేషన్ ఆఫ్ కరెంట్ అంటారు. ఓకే, ఇక్కడ బేస్ కరెంటు, ఎమిటర్ కరెంట్ అండ్ కలెక్టర్ కరెంట్ ఆర్ డిఫ్యూజన్ కరెంట్స్ అంటారు. అంటే బేస్ నుంచి వచ్చే కరెంట్ కానీ, లేదా ఎమ్మీటర్ కరెంట్ కానీ, లేదా కలెక్టర్ కరెంట్ ఆర్ ద డిఫ్యూజన్ కరెంట్స్ అంటారు. ఈ బేస్ కరెంట్ అంటే ఏమి, స్మాల్ ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు లేదా హోల్స్ ఉండొచ్చు అనమాట. ఎమ్మీటర్ కరెంట్ అంటే ఎమ్మీటర్ను కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. అంటే హోల్స్ కరెంట్ కావచ్చు, ఎలక్ట్రాన్ కరెంట్ కావచ్చు. అంటే ఎన్పిఎన్ ట్రాన్సిస్టరు పిఎన్పి ట్రాన్సిస్టర్ని బట్టి ఉంటుందన్నమాట. పిఎన్పి ట్రాన్సిస్టర్స్లో హోల్స్ అనేది ఫ్లో అయినప్పుడు ఎమ్మీటర్ కరెంట్గా తీసుకోవచ్చు. ఒకవేళ ఎలక్ట్రాన్స్ ఎన్పిఎన్లో అయితే ఎలక్ట్రాన్స్ ఫ్లో అయినప్పుడు ఎమ్మీటర్ కరెంట్ తీసుకోవచ్చు. ఓకే, ఇవి కలెక్టర్ కరెంట్ అనమాట. లీకేజ్ కరెంట్ అంటే దాన్నే డ్రిఫ్ట్ కరెంట్ అని కూడా అంటారు. ఓకే, కలెక్టర్ కరెంట్ ఈజ్ కంపేర్డ్ టు కాంపోనెంట్స్ అనమాట. అంటే మెజారిటీ క్యారియర్స్ అండ్ మైనారిటీ క్యారియర్స్. సో చూడండి, ఇక్కడ మెజారిటీ కరెంట్ మెజారిటీ ఇట్ ఈజ్ డ్యూ టు 95 to 96 ఎమ్మీటర్ ఎలక్ట్రాన్స్. ఓకే, రీచింగ్ ఆఫ్ ద కలెక్టర్ సైడ్ 95 నుండి 96 వరకు రీచ్ అవుతాయి. ఇంక రిమైనింగ్ ఏదైతే ఉందో అది బేస్ సైడ్ రీచ్ అవుతాయి అన్నమాట, మైనారిటీ క్యారియర్స్. ఓకే, నెక్స్ట్ మైనారిటీ అంటే ఇట్ ఈజ్ డ్యూ టు ద లీకేజ్ కరెంట్ ఆఫ్ ద రివర్స్ బయాస్. రివర్స్ బయాస్లో ఏముంటుందంటే స్మాల్ లీకేజ్ కరెంట్ అనేది ఉంటుంది. దాన్ని కలెక్టర్ జంక్షన్ దగ్గర ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో కాబట్టి మైనారిటీ క్యారియర్స్ ఆఫ్ కరెంట్ ఐసీఓ, ఈ లీకేజ్ కరెంట్ ఏమంటారంటే ఐసీఓ అంటారు. ఇట్స్ కాల్డ్ ద లీకేజ్ కరెంట్. ట్రాన్సిస్టర్ ఈజ్ కలెక్టర్ లీకేజ్ కరెంట్ ఆర్ ద రివర్స్ సాచురేషన్ కరెంట్ ఆర్ ద ట్రాన్సిస్టర్ థర్మల్లీ జనరేటెడ్ కరెంట్ ఇన్ ద ట్రాన్సిస్టర్. ఐసీఓ అంటే జెర్మేనియం ట్రాన్సిస్టర్ మ్యూఏ. అదే సిఓ అంటే ఏమి, ఎన్ని అంటే ఎలక్ట్రాన్స్ అనమాట. ఓకే, సిలికాన్లో అయితే ఎలక్ట్రాన్స్గా తీసుకుంటాం లీకేజ్ కరెంట్. సో ఈ కామన్ బేస్లో మనకు చూడండి, ఇక్కడ మనకు కామన్ బేస్లో ఎలా ఉంటుంది ఇంటర్నల్గా. ఓకే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ద ఫర్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఈజ్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ కెన్ బి డ్రాన్. చూడండి, ఇది హెవీ యారో డైరెక్షన్ అనమాట. ఇది అంటే థిక్గా ఎక్కువగా థిక్నెస్ ఉంది కదా, ఇది ఈ స్మాల్ యారో డైరెక్షన్. అంటే వీటి ఇండికేషన్ ఏంటంటే హెవీ ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఇలా ఫ్లో అవుతుంటాయి, తక్కువ ఎలక్ట్రాన్స్ ఇలా ఫ్లో అవడం వల్ల ఈ థిక్ లైన్ స్మాల్ యారో థిక్నెస్ లైన్ ఉందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద కరెంట్ అనమాట. ఎందుకంటే ఈ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉండి హోల్స్ అనేది తక్కువగా ఉంటాయి కాబట్టి, ఎందుకంటే పీ టైప్ మెటీరియల్ స్మాల్ మెటీరియల్ ఇక్కడ ఎన్ మెజారిటీలో ఉంది కాబట్టి మనకేమవుతుంది, ఇది ఈ విధంగా ఇంటర్నల్గా ఫంక్షన్ అనేది జరుగుతుందనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఐసీ ప్లస్ ఐబీ ఈజ్ ఈక్వల్ టు ఐఈ అవుతుందన్నమాట. ఐసీ ప్లస్ ఐబీ ఈజ్ ఈక్వల్ టు ఐఈ. సో ఇక్కడ నెగిటివ్ పొలారిటీ వచ్చి ఎమ్మీటర్ కనెక్ట్ చేయడం ద్వారా ఇది ఫార్వర్డ్ బయాస్ లాగా పనిచేస్తుంది. ఒకవేళ ఈ పాజిటివ్ వచ్చి ఇది ఎన్ కదా, నెగిటివ్ అనమాట. సో ఈ పాజిటివ్ నెగిటివ్ కనెక్ట్ చేసినప్పుడు ఇది రివర్స్డ్ బయాస్ అవుతుంది. రివర్స్డ్ బయాస్లో ఏమవుతుందంటే లీకేజ్ కరెంట్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో దీన్ని గ్రౌండ్ కనెక్షన్ అంటారు. ఈ ట్రాన్సిస్టర్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏమి ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఐసీ అనమాట. ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఐసీ, కలెక్టర్ నుంచి ఎమ్మీటర్ సైడ్ మనకి ఫ్లో అవుతుంది. ఓకే, సో కాబట్టి ఐబీ ప్లస్ ఐసీ ఈజ్ ఈక్వల్ టు ఐఈగా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఫర్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ కెన్ బి డ్రాన్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఓకే, ఏమి పిఎన్పి ట్రాన్సిస్టర్, అది ఎన్పిఎన్, ఇది పిఎన్పి. చూడండి, పిఎన్పిలో ఇది పాజిటివ్ పొలారిటీ, ఇది పి అంటే పాజిటివ్ కాబట్టి పాజిటివ్ కాబట్టి ఇది ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది. ఇది నెగిటివ్ తీసుకొచ్చి ఇక్కడ పి కనెక్ట్ చేయడం వల్ల ఇది రివర్స్డ్ బయాస్ అవుతుంది అనమాట. అప్పుడు ఎమ్మీటర్ నుంచి కలెక్టర్ సైడ్ బేస్ సైడ్ ఫ్లో అవుతే దాన్ని పిఎన్పి ట్రాన్సిస్టర్గా మనం తీసుకోవాలి. అంటే ఎక్కువ హోల్స్ అన్నీ కూడా, అంటే పీ టైప్ మెటీరియల్లో హోల్స్ ఎక్కువగా ఉండి ఎలక్ట్రాన్స్ మైనారిటీ క్యారియర్స్లో ఉంటాయి. ఎక్కువ హోల్స్ అన్నీ కూడా కలెక్టర్ వైపు ఫ్లో అవుతాయి అన్నమాట.
ఓకే. సో కాబట్టి ఐఈ నుంచి హోల్స్ ప్రవాహం ఎలా ఉంటుంది, ఐసీ వైపు ఉంటుంది. సో కాబట్టి ఐబీ ప్లస్ ఐసీ అంటే ఇక్కడ హోల్స్ చాలా తక్కువగా ఫ్లో అవుతాయి అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది రివర్స్డ్ బయాస్ అవుతుంది, ఎందుకంటే నెగిటివ్ టు పాజిటివ్ కనెక్ట్ చేయడం ద్వారా. ఇక్కడ పాజిటివ్ టు పాజిటివ్ కనెక్ట్ చేయడం వల్ల ఇది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది అనమాట. సో కాబట్టి ద కరెంట్ ఫ్లో ఎమ్మిటర్ కరెంట్ ఎమ్మిటర్ టు కలెక్టర్ అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ ద యారో డైరెక్షన్ రిప్రజెంటేషన్. సో వాటి యొక్క ఇన్పుట్ డ్రైవింగ్ పాయింట్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ద కామన్ సిలికాన్ ట్రాన్సిస్టర్. చూడండి ఇక్కడ మనకు ఈ ఐ అంటే మిల్లీ ఆంపియర్స్, వై యాక్సిస్ మీద 1 మిల్లీ యాంప్, 2 మిల్లీ యాంప్స్, 3 మిల్లీ యాంపియర్స్, 4, 5, 6, 7 ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఎమ్మిటర్ కరెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ ఆన్ ద వై యాక్సిస్ అండ్ బేస్ ఎమ్మిటర్ వోల్టేజ్ రిప్రజెంటెడ్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అనమాట. సో సిలికాన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.4 వోల్ట్స్ ఎప్పుడైతే ఉంటుందో బేస్ నుంచి ఎమ్మిటర్ వైపు వోల్టేజ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు 1 వోల్ట్ ఉన్నప్పుడు మనకు యాంపియర్ 5 యాంపియర్స్ ఎమ్మిటర్ కరెంట్ 5 యాంపియర్స్ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ ఈ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, ఈ వోల్టేజ్ అనేది ఇట్లా ఇంక్రీజ్ అవుతూ పోయింది అనుకోండి, అప్ టు ఇట్లా ఇంక్రీజ్ అవుతూ పోతే ఒక 10 వోల్ట్స్ వచ్చి ఉన్నప్పుడు 7 యాంపియర్స్ కరెంట్ పోతుంది. అదే 20 వోల్ట్స్ ఉన్నప్పుడు కామన్ బేస్ 8 యాంపియర్స్. ఇలాగ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకు వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ సిలికాన్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా మనకు అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్, ఆ కరెంట్ ఫ్లో అయిన తర్వాత అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్లో 3 రీజన్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. ఒకటి ఏంటంటే యాక్టివ్ రీజన్. యాక్టివ్ రీజన్ అంటే చూడండి ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ నుంచినే ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ ఇక్కడ -0.5 అనుకున్నప్పుడు నీకు 1 ఆంపియర్ ఉంది. అదేవిధంగా మనకు ఇట్లా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ 2 ఆంపియర్స్ 3 ఆంపియర్స్ ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుందండి. ఈ గ్యాప్ని ఏమంటారంటే శాచురేషన్ రీజన్ అంటారు. ఏమంటారు? ఇది శాచురేషన్ రీజన్ అనమాట. అదేవిధంగా ఈ పార్ట్ని ఏమంటారంటే యాక్టివ్ రీజన్ అంటారు. ఏమంటారు? ఇది యాక్టివ్ రీజన్. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది 7 ఆంపియర్స్ 7 మిల్లీ 6 5 ఏదైతే ఉందో దీన్ని యాక్టివ్ రీజన్ అంటారు. సో దీన్ని కామన్ బేస్ ఎమ్మిటర్ వోల్టేజ్ రిప్రజెంటెడ్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అనమాట. సో దీనిలో మనకు బేస్ ఎమ్మిటర్ జంక్షన్ అండ్ కలెక్టర్ ఎమ్మిటర్ జంక్షన్ అదే రీజన్ ఆఫ్ ఆపరేషన్స్ అనమాట. సో చూద్దాం ఇక్కడ చూడండి, బేస్ ఎమ్మిటర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా బేస్ ఎమ్మిటర్ అనేది ఫార్వర్డ్ బయాస్ ఉందనుకోండి, అదేవిధంగా కలెక్టర్ బేస్ అనేది రివర్స్ బయాస్ ఉందనుకోండి, అప్పుడు యాక్టివ్ రీజన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే. ఒకవేళ బేస్ ఎమ్మిటర్ అనేది రివర్స్డ్ బయాస్ ఉందనుకోండి, కలెక్టర్ బేస్ కూడా రివర్స్డ్ బయాస్ అంటే కట్ ఆఫ్ రీజన్. మీకు ఆల్రెడీగా ప్రీవియస్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కట్ ఆఫ్ రీజన్ అంటే ఓపెన్ సర్క్యూట్ అవుతుంది, యాక్టివ్ రీజన్ అంటే షార్ట్ సర్క్యూట్ అవుతుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఏర్పడుతున్నాను. అదేవిధంగా బేస్ ఎమ్మిటర్ జంక్షన్ వచ్చి ఫార్వర్డ్ బయాస్, కలెక్టర్ వచ్చి ఫార్వర్డ్ బయాస్ ఉన్నట్లే శాచురేషన్ రీజన్ ఏర్పడుతుందంట. ఇవి మనకు జంక్షన్స్ మనకు రివర్స్ బయాస్ ఫార్వర్డ్ బయాస్ ఏర్పడినప్పుడు మనకి ఏర్పడే రీజన్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చి వీటిలో ఆల్ఫా. ఇన్ ద DC mode the levels of IC and IE due to the majority carriers are the related by the quantity is called alpha, defined as the following operations. ఇక్కడ ఆల్ఫా అంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద రేషియో ఆఫ్ కలెక్టర్ కరెంట్ ఇంటూ ద ఎమ్మిటర్ కరెంట్ అనమాట. అంటే కలెక్టర్ కరెంట్ ఎంత డిక్రీజ్ చేస్తూ పోతే ఎమ్మిటర్ కరెంటు అప్పుడు ఆల్ఫా అనేది ఏర్పడుతుంది అనమాట. దీన్ని ఆల్ఫా మోడ్ అని అంటారు. ఓకే. సో కాబట్టి మనకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అప్పుడు ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఐసీ అవుతుంది అనమాట. సో ఐఈసి ఈజ్ ఈక్వల్ టు మనకు ఐ కామన్ బేస్ లీకేజ్ కరెంట్ అంటారు. ఇదేమిది కామన్ బేస్ లీకేజ్ కరెంట్. ఎప్పుడు ఐఈ ఎమ్మిటర్ కరెంట్ అనేది 0 అయినప్పుడు మనకి 2 ఐసీను లీకేజ్ కరెంట్ ఈక్వల్గా ఉంటుంది. సో కాబట్టి మీరు ఆల్ఫా అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ద రేషియో ఆఫ్ కలెక్టర్ కరెంట్ టు ద ఎమ్మిటర్ కరెంట్ ఈజ్ నోన్ యాజ్ ఆల్ఫా అనమాట. ఓకే. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ టాపిక్. దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. Student, today I discuss about common emitter configuration and input and or driving point, characteristics for the common emitter silicon transistor amplifiers, output or collector characteristics for a common emitter transistor యొక్క amplifier గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. See and listen carefully.
చూడండి ఇక్కడ కామన్ ఎమ్మిటర్, మనం కామన్ బేస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, కామన్ ఎమ్మిటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, చూడండి ఇక్కడ కామన్ ఎమ్మిటర్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఓకే ఎన్కౌడ్ ద ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్ పిఎన్పి ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. మనం కామన్ ఎమ్మిటర్లో పిఎన్పి ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ మనం ఉపయోగించుకుంటాం. మనకు ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కామన్ ఎమ్మిటర్ కాన్ఫిగరేషన్ కెన్ బి డ్రాన్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. చూడండి ఇక్కడ మనకు రిప్రజెంటేషన్ ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ. సో దీన్ని ఏమంటారంటే బేస్ నుంచి ఎమ్మిటర్కి మధ్య కనెక్ట్ చేయడం ద్వారా దీన్ని బేస్ వోల్టేజ్ అంటారు. ఓకే, దీన్ని కలెక్టర్ని ఎమ్మిటర్ కనెక్ట్ చేయడం ద్వారా ఏర్పడింది కలెక్టర్ వోల్టేజ్ అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే కలెక్టర్ నుంచి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇదేమి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉండి హోల్స్ అనేది తక్కువగా ఉంటాయి. కాకపోతే ఎలక్ట్రాన్స్ ప్రవాహం ద్వారా ఏర్పడేదాన్ని ఎలక్ట్రానిక్ కరెంట్ అంటారు. ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఇట్లా ఫ్లో అయినప్పుడు కలెక్టర్ సైడు ఫర్ ఎగ్జాంపుల్గా ఐసీ అనేది 100 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి అనుకోండి. 100 ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడి నుంచి కలెక్టర్ నుంచి వచ్చే ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎమ్మిటర్ సైడ్ 100 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి, ఎమ్మిటర్ సైడ్ వస్తున్నాయి అనుకోండి. బేస్ సైడ్ నుంచి 2 ఎలక్ట్రాన్స్ 98 ఎలక్ట్రాన్స్ కలెక్టర్ ద్వారానే వస్తాయన్నమాట. సో కాబట్టి అప్పుడు ఏమి ఐబీ ప్లస్ ఐసీ యాడ్ చేసినప్పుడు ఎమ్మిటర్ కరెంట్కి ఈక్వల్ అవుతుందన్నమాట. సో దీన్ని సింబాలికల్ రిప్రజెంటేషన్ ద్వారా ఈ విధంగా చూపిస్తారు. ఐబీ ఇలా వస్తుంది, ఐసీ ఇలా వస్తుంది, ఐబీ ప్లస్ ఐసీ యాడ్ చేస్తే ఐఈకి ఈక్వల్గా ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ మెజారిటీ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా కలెక్టర్ ద్వారానే ఎమ్మిటర్ సైడ్ వస్తాయన్నమాట. బేస్ నుంచి చాలా తక్కువ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇటు ఫ్లో అవుతాయి. అందుకే 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం, ఇవి 98 తీసుకుంటాం, టోటల్గా ఏమవుతుంది 100 అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఫర్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో కాన్ఫిగరేషన్స్ మనకు కెన్ బి డ్రాన్ అండ్ షోన్ ఇన్ ఫిగర్. ఫర్ ఎగ్జాంపుల్ పిఎన్పి తీసుకున్నాం అనుకోండి, అంటే ఎమ్మిటర్ నుంచి బేస్ సైడు కలెక్టర్ సైడు ఫ్లో అవుతాయి. అంటే ఎమ్మిటర్ నుంచి 100 వోల్ట్స్. పిఎన్పి అంటే ఏమి హోల్స్ ఎక్కువగా ఉండి ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ పి మెటీరియల్స్లో హోల్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు 98 ఎమ్మిటర్ నుంచి కలెక్టర్ సైడ్ ఫ్లో అవుతుంది. కాబట్టి ఎమ్మిటర్లో ఉన్న హోల్స్ 100 ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా 100 హోల్స్లో 98 హోల్స్ కలెక్టర్ సైడ్ ఫ్లో అయ్యి ఓన్లీ 2 హోల్స్ మాత్రమే బేస్ సైడ్ ఫ్లో అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఇట్ ఈస్ ద సింబల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఐసీ అండ్. సో కాబట్టి మనకి ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఐబీ ప్లస్ ఐసీ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద పిఎన్పి ట్రాన్సిస్టర్. ఓకే, వీటిలో కూడా సేమ్ మనకు ప్రీవియస్ క్లాస్లో మనం ఇన్పుట్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అంటే మనకు తక్కువ టైంలో చూడండి ఇక్కడ దీన్ని బేస్ ఎమ్మిటర్ వోల్టేజ్ అనేది వై యాక్సిస్ మీద రిప్రజెంట్ చేసుకొని బేస్ కరెంట్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద రిప్రజెంట్ చేయాలి. దీని యొక్క కరెంట్ ఫ్లోయింగ్ ఎలా ఉంటుందంటే 0 నుంచి 10, 20, 30 ఇంక్రీజ్ అవుతూ పోతుంది. తక్కువ టైంలో అంటే ఏమి తక్కువ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు అంటే ఏమి 0.4 వోల్టేజ్ అప్లై చేసినప్పుడు విసిఈ అనేది 1 వోల్ట్ ఉంది. అదేవిధంగా విపిఈ అనేది మనకు ఇంక్రీజ్ అవుతూ పోయిందనుకోండి, ఇట్లా ఇంక్రీజ్ అవుతూ పోయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఈ కరెంట్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఓకే, విసిఈ అంటే ఏమి కూడా 10 వోల్ట్స్ అంటే విసిఈ అంటే 10-20 వోల్ట్స్ ఉంటుంది అనమాట. అంటే విసిఈ అంటే మనకు బేస్ ఎమ్మిటర్ వోల్టేజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ విసిఈని డిక్రీజ్ చేయొచ్చు. ఓకే, అప్పుడు విసిఈ వోల్టేజ్ 20 ఉన్నప్పుడు ఆంపియర్స్ కరెంటు 80 ఉంటుంది. 10 వోల్ట్స్ ఉన్నప్పుడు 90 ఉంటుంది. 1 వోల్ట్ ఉన్నప్పుడు 100 ఆంపియర్స్ ఉంది. ఓకే, ఇవి కరెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద బేస్ అనమాట. అంటే దాని అర్థం ఏంటి, ఇది స్టాండర్డ్ వోల్టేజ్. ఈ వోల్టేజ్ వాడుకొని విసిఈ కానీ విసిఈ ఏర్పడతాయి అన్నమాట. అంటే 20 వోల్ట్స్ దగ్గర తక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది బేస్ సైడ్, 10 వోల్ట్స్ దగ్గర 90 పోతుంది, అదే సిఈ దగ్గర 100 ఆంపియర్స్ ఫ్లో అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ చూడండి. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ వీటిలో కూడా మనకి యాక్టివ్ రీజను చూడండి. ఈ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటారంటే శాచురేషన్ రీజన్ అంటారు. శాచురేషన్ రీజన్ అంటే ఏమి ఓపెన్ సర్క్యూట్ అని అర్థం. యాక్టివ్ రీజన్ అంటే అక్కడ ఫంక్షన్ అంటే షార్ట్ సర్క్యూట్ అని అర్థం. ఇది ఓపెన్ సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎలా ఉంది, ఇక్కడ మనకు ఇది వోల్టేజ్ అనమాట విసిఈ. ఓకే, చూడండి ఇక్కడ మనకు విసిఈ అనేది
5, 10, 15 ఇలా ఉంది VCE అనే వోల్టేజ్. అదేవిధంగా మనకు కరెంట్స్ చూడండి, ఇక్కడ మనకు ఇది కరెంట్ అనమాట, శాచురేషన్. సో ఇక్కడ యాక్టివ్ రీజన్ అంటే ఈ లైన్స్ ఏవైతే ఉంటే ఇవన్నీ యాక్టివ్ రీజన్స్ అంటారు. అంటే ట్రాన్సిస్టర్ ఈ ప్లేసెస్లో వర్క్ చేస్తుంది, అంటే ఏమి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఓపెన్ సర్క్యూట్ అయిందని అర్థం. సో కాబట్టి ఇది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, అంటే 5, 10, 15, 20 ఇట్లా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకు ఏమవుతుంది, ఇక్కడ శాచురేషన్ రీజన్ ఏర్పడి ఇక్కడ 10, 50, 40 ఇట్లా ఆంపియర్స్ కరెంట్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో ఈ కరెంట్ని వచ్చి వై యాక్సిస్ మీద రిప్రజెంట్ చేసుకుంటాం. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని కట్ ఆఫ్ రీజన్ అంటారు. దీన్ని ఏమంటారు, ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది అనమాట. ఏమిది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది, ఈ గ్యాప్లో ఓపెన్ సర్క్యూట్ యాక్టివ్ రీజన్లో ఫంక్షన్ చేస్తుంది. శాచురేషన్ రీజన్ అంటే ఏమి, ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ ట్రాన్సిస్టర్ ఓపెన్ లేదు, షార్ట్ లేదు అనమాట. ఓకే, ఆ రీజన్ శాచురేషన్ రీజన్ అంటారు. ఓకే, ఇక్కడ లీకేజ్ అనేది ఉంటుంది కాబట్టి ICEO అంటే ఏమి, కామన్ ఎమిటర్ ద్వారా లీకేజ్ అయిన కరెంట్ అంటే 2 ఆంపియర్స్ అట్లా. VC అంటే కామన్ బేస్ సైడ్ లీకేజ్ వోల్టేజ్ అంటారు. ఓకే, ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి. సో కాబట్టి మన కలెక్టర్ కరెంట్ ఈజ్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్స్ ఈజ్ గివన్ బై IC ఆల్ఫా IE ప్లస్ ICBO. ఓకే, సో దీని ICBO అంటే ఏం రాసుకోవచ్చు, IE అంటే IC ప్లస్ IBగా రాసుకోవచ్చు మనం. ఓకే, మనకు IC కావాలి కాబట్టి మనకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ టు ద లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇది ఇటు సైడ్ తీసుకొస్తే IC మైనస్ ICBO అవుతుంది. ఇక్కడ మనకు IC కావాలి కాబట్టి ఆల్ఫా ఇంటూ IB ఇటువైపు ట్రాన్స్ఫర్ చేసేస్తే IC కరెంట్ వచ్చి ఇది. ఓకే, ఏది ఇది కలెక్టర్ కరెంట్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇఫ్ కన్సిడర్ ద డిస్కస్డ్ అబౌట్ ద వేర్ IB = 0 అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ IB అనేది 0 అయితే ఇప్పుడు టోటల్గా మనకి ఏమవుతుంది, ఇది IC ఆల్ఫా ఇంటూ OA. ఓకే, సో కాబట్టి ICBO తీసుకుంటే ఇదంతా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకే, CEO కావాలంటే ట్రాన్స్ఫర్ టు దిస్. ఓకే, ICBO = 0.IB వోల్టేజ్ అనమాట. అదే బీటా వాల్యూ కనుక్కోవాల్సి వచ్చింది అనుకో, బీటా అంటే ఏమంటే ద రేషియో ఆఫ్ ద కలెక్టర్ కరెంట్ టు ద బేసర్ కరెంట్ని ఏమంటారంటే బీటాతో రిప్రజెంట్ చేస్తారు. దాన్ని DC మోడ్ అంటారు. బీటా అంటే ఏమి, కలెక్టర్ కరెంట్ని బేస్ కరెంటు డిక్రీజ్ చేస్తుంది అనమాట. డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడే బీటా అనేది ఏర్పడుతుంది. అది 50 to 400 బీటా వాల్యూ తీసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు వీటిలో కూడా రీజన్స్ అనేవి ఏర్పడతాయి కాబట్టి ఏమి ఇక్కడ మనలో రీజన్స్, దీనిలో కూడా మనకు ఇన్పుట్ చూడండి, ఇన్పుట్ ఇది కామన్ బేస్ అయితే వెరీ లో రెసిస్టర్ అనేది ఉంటుంది, అంటే 40 ohms అనమాట. అదే CE కామన్ ఎమిటర్ సైడ్ అయితే లో 50 kilo ohms అనమాట. CC అది కాన్ఫిగరేషన్ వెరీ హై 750 kilo ohms అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇది కామన్ బిట్వీన్ ద కాన్ఫిగరేషన్. నెక్స్ట్ అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, వెరీ హై ఉంటుంది ఎక్కడ కామన్ బేస్లో. అదే కామన్ ఎమిటర్లో అయితే హై 10 kilo ohms ఉంటుంది, ఇది లో వచ్చి 50 ohms ఉంటుంది. కరెంట్ గెయిన్స్ ఎలా ఉంటాయి, లెస్ దాన్ యూనిటీ, అంటే 1 కన్నా తక్కువగా ఉంటుంది కామన్ బేస్ యొక్క కరెంట్ గెయిన్. దీనిలో అయితే హై 100. ఓకే, నెక్స్ట్ దీనిలో లెస్ దాన్ యూనిటీ కన్నా తక్కువ. అదే వోల్టేజ్ అయితే 150 ఉంటుంది, ఇక్కడ దీనిలో 500 ఇంక్రీజ్ అవుతుంది, దీనిలో లెస్ దాన్ యూనిటీ. సో లీకేజ్ కరెంటు అంటే వెరీ స్మాల్ ఉంటుంది, దీనిలో వెరీ లార్జ్ ఉంటుంది, ఎక్కువ కరెంట్ లీకేజ్ అవుతుంది, ఇక్కడ వెరీ లార్జ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అప్లికేషన్ ఏంటంటే ఫర్ హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్లో వీటిని వాడతారు. అదేవిధంగా వీటిని వచ్చి ఫర్ కామన్ కాన్ఫిగరేషన్స్లో అయితే ఆడియో ఫ్రీక్వెన్సీ. ఓకే, అదేవిధంగా ఇంపిడెన్స్ మ్యాచింగ్లో అయితే 0 degree అనమాట. ఇవి పేజ్ యాంగిల్స్. సో అదేవిధంగా గామా వాల్యూ కనుక్కోవాలి. గామా అంటే ఏం లేదు, సింపుల్గా ద రేషియో ఆఫ్ ద ఎమిటర్, నెగిటివ్ ఎమిటర్ కరెంట్ ఇంటూ ద బేస్ కరెంట్. అంటే నెగిటివ్ కరెంట్ని బేస్ కరెంట్ డిక్రీజ్ చేయడం ద్వారా ఏర్పడేదాన్ని గామా అంటారు అనమాట. సో గామా అంటే ఏం రాసుకోవచ్చు, -IE/IB. మైనస్ ఎలిమినేట్ చేయాలంటే మోడలస్ తీసుకోవచ్చు అనమాట. IE అంటే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి IC + IB రాసుకోవచ్చు. దీన్ని IC/IB + IB + IB, IB క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి గామా ఏం రాసుకోవచ్చు, IC + IB అంటే ఏం రాసుకోవచ్చు, బీటా రాసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ కాబట్టి ద రిలేషన్ బిట్వీన్ ద ఆల్ఫా బీటా గామా. సో గామా అంటే 1 + బీటా అని, లేదా ఆల్ఫాలో రాసుకోవాలంటే 1/1 - ఆల్ఫా రాసుకోవచ్చు. అసెండింగ్ ఆర్డర్లు అంటే ఆల్ఫా అనే దానికన్నా బీటా కొంచెం ఎక్కువగా ఉంటుంది, బీటా కన్నా గామా అనేది గ్రేటర్ దాన్లో ఉంటుంది అనమాట. ఓకే,
ఇక్కడ కలెక్టరు, ఎమ్మిటరు, బేస్ అనేది 3 టెర్మినల్స్ ఉంటాయి. కలెక్టరు కన్నా ఎమ్మిటర్ ఎక్కువగా ఉంటుంది, ఎమ్మిటర్ కన్నా బేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి 1/α మైనస్ 1/β అనేది 1కి ఈక్వల్గా ఉంటుంది. అప్పుడే మనకి కలెక్టర్ లెస్ దాన్ ఎమ్మిటర్ లెస్ దాన్ బేస్గా తీసుకుంటాం. ఓకే. సో కాబట్టి వీటిలో లీకేజ్ కరెంట్స్ అనేవి ఉంటాయి. అసెండింగ్ ఆర్డర్ లీకేజ్ కరెంట్స్ అంటే కలెక్టర్ సైడ్ ఉన్న లీకేజ్ కరెంట్ కన్నా కామన్ బేస్ సైడ్ ఉండే లీకేజ్ కరెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటికన్నా కామన్ ఎమ్మిటర్ సైడ్ లీకేజ్ కరెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది మనకు ఇంటర్నల్గా జరిగే ట్రాన్సిస్టర్ యొక్క ఫంక్షన్. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ జంక్షన్ ట్రాన్సిస్టర్స్ అనమాట. ఎన్పిఎన్, పిఎన్పి వాటి గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ FET ట్రాన్సిస్టర్స్ గురించి I will explain tomorrow. Okay, this topic is over. Thank you.